హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవ్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వైగాట్స్కి సోషియో కల్చరల్ డెవలప్మెంట్ థియరీ. వైగాట్స్కి యొక్క సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం అంటాం. ఈ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అంటే ఏంటి? పిల్లవాళ్ళు డెవలప్ అయ్యేటప్పుడు అంటే వాళ్ళలో వికాసం అనేది ఈ సమాజం ద్వారా, సంస్కృతి ద్వారా జరుగుతుంది అని వైగాట్స్కి చెప్పారు. ఇతను రష్యన్ సైకాలజిస్ట్. సో ఇతను మెయిన్గా ఏం చెప్పాడంటే సోషల్ ఇంటరాక్షన్స్ వల్ల పిల్లల్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. పిల్లలు నేర్చుకోవడం వాళ్ళ ఏజ్తో పాటు వాళ్ళ సోషల్ ఇంటరాక్షన్స్ ఉన్నప్పుడే, అంటే వేరే వాళ్ళతో డిఫరెంట్ కల్చర్ ఉన్న వాళ్ళతో, డిఫరెంట్గా ఆలోచనలు ఉన్న వాళ్ళతో, డిఫరెంట్ పీపుల్తో కలిసినప్పుడే వాళ్ళ థాట్స్లో అనేది పెరుగుదల ఉండి వాళ్ళు డెవలప్ చెందుతారు అని అన్నారు. ఇలా వేరే సంస్కృతి సంప్రదాయాలు ఉన్నవారని కలవడం, వాళ్ళను అనుకరించడం, ఇంట్లో పెద్దవాళ్ళను అనుకరించడం, ఇంకా వేరే వాళ్ళ నుంచి నేర్చుకోవడం, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఇలా పిల్లలు అభివృద్ధి చెందుతారు, వాళ్ళ వికాసం అనేది జరుగుతుంది, వీటన్నిటి నుంచి నేర్చుకుంటారని వైగాట్స్కి చెప్పారు. ఇతను మెయిన్గా ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ ఏ రకంగా జరుగుతుందని అన్నాడంటే కల్చర్ ద్వారా, సోషల్ ఇంటరాక్షన్స్ ద్వారా, లాంగ్వేజ్ ద్వారా అని చెప్పారు. ఇక్కడ మనం ఈ క్లాస్లో సోషల్ కల్చరల్ థియరీ అంటే ఏంటి, జెడ్పీడి, స్కాఫోల్డింగ్, మోర్ నాలెడ్జబుల్ అదర్, మరియు వైగాట్స్కి లాంగ్వేజ్ గురించి ఏం చెప్పాడు అన్నది డిస్కస్ చేద్దాం. ఇంకా సీటెడ్ ప్రీవియస్ పేపర్స్ కూడా, ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ టాపిక్ పైన ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ అనేది కల్చర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ పీపుల్ ఉంటారు ఈ సొసైటీలో. మనం చూస్తే ఒక్కొక్క పిల్లవాని యొక్క కల్చర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక పిల్లవాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ రకంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరుగా ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో మాట్లాడే విషయాలు వేరుగా ఉండొచ్చు, ఒక్కొక్క పిల్లవాని వేషధారణ వేరు ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అనేది, ఇలా ఇవన్నీ పిల్లవాని డెవలప్మెంట్లో ముఖ్య పాత్ర వహిస్తాయని చెప్పారు. ఇంకేమన్నాడంటే సోషల్ ఇంటరాక్షన్స్, పిల్లవాడు ఎవరిని కలుస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ పిల్లవాడు ఎలాంటి మాటలు వింటున్నాడు రోజు, వాళ్ళ ఇంట్లో ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతున్నారా, ఇవన్నీ కూడా పిల్లవాడు అభివృద్ధి చెందడానికి సాధనంగా ఉపయోగపడతాయని అన్నాడు. ఇంకా లాంగ్వేజ్ అనేది ఒక టూల్ అని చెప్పాడు వైగాట్స్కి. ఏమన్నాడు, లాంగ్వేజ్ వల్ల పిల్లల్లో డెవలప్మెంట్ జరుగుతుంది అన్నారు. లాంగ్వేజ్ అనేది ఒక మీడియం, వాళ్ళ థాట్స్ని, వాళ్ళ మైండ్లో ఏమైతే అనుకుంటున్నారో దాన్ని బయటికి చెప్పడానికి ఒక మాధ్యమంగా లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది. కాబట్టి డెవలప్మెంట్ జరగడానికి లాంగ్వేజ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని అన్నాడు. ఈ రకంగా ఇతను లాంగ్వేజ్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో సోషల్ ఇంటరాక్షన్స్, కల్చర్ మరియు లాంగ్వేజ్ అనేవి పిల్లవాని ఎదుగుదలలో, ఒక శిశువు ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తాయి అని ఇతను చెప్పాడు. నేర్చుకోవడానికి ఇవి తోడ్పడతాయని. సోషియో కల్చరల్ థియరీ అంటే ఇదే, సొసైటీ నుంచి సోషల్ ఇంటరాక్షన్స్ వల్ల, ఒకరితో ఒకరు మాట్లాడడం వల్ల నేర్చుకోవడాన్ని, బయటికి వెళ్ళడం అంటే డిఫరెంట్ కల్చర్ ఉన్న పీపుల్ని కలవడం, ఈ రకంగా కూడా పిల్లలు నేర్చుకుంటారు వాళ్ళ వయసుకు సంబంధం లేకుండా అని ఇతను అన్నాడు. ఇతను పియాజే లాగా స్టేజెస్ చెప్పలేదు, ఇక్కడ వయసుతో సంబంధం లేదు. కొంతమంది చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండుండొచ్చు కొన్ని విషయాలలో, అలా అని వాళ్ళ ఏజ్తో దానికి సంబంధం ఉంటుందంటే లేదు. వాళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళు ఇంతవరకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు, వీటి వల్ల వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళు ఏమైతే నేర్చుకున్నారో అది ఆధారపడి ఉంటుంది అని అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హిందూ, ఒక ముస్లిం ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంటే ఒకరి గురించి ఒకరికి బాగా అర్థమవుతుంది, అంటే ఒక కల్చర్ గురించి ఇంకొకరికి తెలుస్తుంది. వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎలాంటి సంప్రదాయాలు ఉన్నాయని వీళ్ళకి తెలుస్తుంది, ఇంకా వీళ్ళ ఇంట్లో ఎలాంటి సంప్రదాయాలు ఉన్నాయని వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ వేషధారణ, వాళ్ళు ఎలాంటి కల్చర్ అంటే వాళ్ళు ఎలాంటి ఆచారాలు పాటిస్తారు వాళ్ళ ఇంట్లో అనేది తెలుస్తుంది. ఈ రకంగా వాళ్ళ మైండ్లో ఒక కొత్త నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. ఇలా ఉంటారు, ఇంకా సొసైటీలో మనలాగే ఉండకుండా అందరూ వేరే క్యాస్ట్, వేరే
ఆచారాలు పాటించే వాళ్ళు, కొంతమంది వేరే దేవుణ్ణి పూజించే వాళ్ళు, ఇలా డిఫరెంట్ కల్చర్స్ ఉంటారు అని అర్థమవుతుంది. ఇలా ఇంటరాక్షన్స్ వల్ల పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారని ఇతను చెప్పాడు. ఇతను ప్రవేశపెట్టిన ముఖ్యమైన విషయాలలో జెడ్పీడి, స్కాఫోల్డింగ్, మోర్ నాలెడ్జబుల్ అదర్ అనేవి వెరీ ఇంపార్టెంట్. వీటి నుంచి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ జెడ్పీడి అంటే ఏంటి? జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, దీన్నే తెలుగులో సామీప్య వికాస ప్రదేశం అంటారు. సామీప్య వికాస ప్రదేశం. సో స్కాఫోల్డింగ్ అంటే స్కాఫోల్డింగ్, ఇక్కడ మోర్ నాలెడ్జబుల్ అదర్ అంటారు. ఇవి డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. ఈ సర్కిల్ మనం ఒకవేళ మనకి ఏదైతే తెలుసో ఐ కెన్ అంటే నేను ఎవరి సహాయం లేకుండా చేయగలను అన్నట్టు, మనకి ఎవరి హెల్ప్ లేకుండా చేయగలిగేదే ఈ సర్కిల్ అనుకుంటే, ఈ జెడ్పీడి ఏమవుతుంది అప్పుడు మనం చేయగలం కానీ ఒకరి సపోర్ట్తో, అది పర్మనెంట్ సపోర్ట్ అంటే కాదు, ఒక టెంపరరీ సపోర్ట్తో చేయగలిగిన దాన్ని జెడ్పీడి అంటారు. దాన్నే సామీప్య వికాస ప్రదేశం అంటారు. ఇలా ఒకరి హెల్ప్ తీసుకొని చేయడాన్ని జెడ్పీడిగా పిలవచ్చు. ఇంకా మోర్ నాలెడ్జబుల్ అదర్ అంటే ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు మోర్ నాలెడ్జబుల్ అదర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవానికి నిలబడడం వస్తుంది, ఈ పిల్లవానికి నిలబడడం వస్తుంది కానీ నడవడం రాదు. అప్పుడు ఈ పిల్లవాడు ఏం చేస్తాడు? వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని లేకపోతే ఏదైనా గోడని పట్టుకొని నడవడానికి ట్రై చేస్తాడు, సపోర్ట్ తీసుకొని ట్రై చేస్తాడు. ఈ సపోర్ట్ పర్మనెంట్గా ఉంటుందా? లైఫ్ లాంగ్ గోడలు పట్టుకొని నడుస్తాడా? వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని నడుస్తాడా అంటే లేదు. ఎప్పుడైతే తన బాడీ బ్యాలెన్స్ చేయగలడో అప్పుడు తన చెయ్యి అంటే వాళ్ళ అమ్మ చెయ్యి వదిలేసి తను ఓన్గా నడవగలడు. ఇలా టెంపరరీ హెల్ప్ తీసుకొని చేసేదాన్ని జెడ్పీడి అంటారు. స్కాఫోల్డింగ్ ఏంటి? ఇక్కడ ఏదైతే హెల్ప్ తీసుకుంటున్నాడో, ఏదైతే సపోర్ట్ తీసుకుంటున్నాడో, హెల్ప్ తీసుకుంటున్నాడో, లేకపోతే గైడెన్స్ అనొచ్చు, ఎలా బ్యాలెన్స్ చేయాలని పట్టుకోవడం వల్ల, దీన్ని స్కాఫోల్డింగ్ అంటారు. ఇక్కడ తీసుకునే సపోర్ట్ని, హెల్ప్ని, గైడెన్స్, దీన్ని స్కాఫోల్డింగ్ అంటారు. జెడ్పీడి అంటే ఈ పిల్లవాడు ఉన్న స్టేజ్ ఏంటి? జెడ్పీడి. మోర్ నాలెడ్జబుల్ అదర్ ఎవరవుతారు? ఇక్కడ వాళ్ళ అమ్మ అవుతుంది. సో ఇలా మోర్ నాలెడ్జబుల్ అదర్గా ఎప్పుడు మనుషులే అవ్వాలని లేదు, కొన్నిసార్లు టెక్నాలజీ అవ్వచ్చు. మనకి ఏదైనా కొన్ని విషయాలు తెలియనప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తాం. అలా సెర్చ్ చేసినప్పుడు మనకు ఆ విషయం పైన కొంచెం అవగాహన ఉంటుంది, కానీ పూర్తిగా తెలుసుకోవడానికి గూగుల్లో అట్లా సెర్చ్ చేసినప్పుడు అప్పుడు ఫోన్ ఏమవుతుంది? మనకు మోర్ నాలెడ్జబుల్ అదర్గా మారుతుంది. ఇలా టెక్నాలజీ కూడా మోర్ నాలెడ్జబుల్ అదర్గా మారొచ్చు. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ ఒకవేళ మనం తీసుకున్నట్లయితే, ఒక బైక్ లేకపోతే సైకిల్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ ఉండి ఉంటుంది అందులో, అంటే దాన్ని కూర్చోవడం అలా. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఎప్పటికీ అది సైకిల్ కానీ బైక్ కానీ నడపడం రాదా అంటే వస్తుంది, కానీ ఫస్ట్ వేరే వాళ్ళ సహాయంతో నేర్చుకుంటారు. అలా నేర్చుకోవడాన్ని వాళ్ళు ఇచ్చే హెల్ప్ని ఏమంటారు? స్కాఫోల్డింగ్ అంటారు. వేరే వాళ్ళు, ఆ వేరే వాళ్ళను అంటే నేర్పించే వాళ్ళని ఏమంటారు? మోర్ నాలెడ్జబుల్ పర్సన్ అంటారు. ఇప్పుడు మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. ఇక్కడ చూడండి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, సామీప్య వికాస ప్రదేశం అంటే ఏంటి? జోన్ ఈజ్ ద గ్యాప్ బిట్వీన్ వాట్ ఏ చైల్డ్ నోస్ అండ్ వాట్ దే డూ నాట్ ఎట్ నో. వాళ్ళకు తెలిసినది మరియు వాళ్ళకి ఇప్పటి వరకు తెలియంది. అంటే వాళ్ళు చేయలేరా అంటే చేయగలరు, కానీ కొంచెం సపోర్ట్ చేయగలరు. అది మనం అనుకున్నాం కదా ఇందాక, నిలబడడం. ఒక పిల్లవాడు నిలబడగలడు కానీ వాళ్ళ అమ్మ హెల్ప్ తీసుకున్నప్పుడు ఆ పిల్లవాడు నడవగలడు అని. ఈ రకంగా ఒక హెల్ప్ తీసుకొని చేయడాన్ని జెడ్పీడి అంటారు. సో పిల్లవాడి గురించి మనం అనుకున్నాం, ఆ పిల్లవాడు జెడ్పీడి స్టేజ్లో ఉన్నాడని చెప్పొచ్చు. ఇంకా లాస్ట్ ఇక్కడ ఏంటంటే, ఆ పిల్లవాడు ఏమిచ్చినా చేయలేంది, సపోర్ట్ ఇచ్చినా చేయలేంది ఈ లాస్ట్ స్టేజ్. మనకు ఇంపార్టెంట్ ఈ జెడ్పీడి స్టేజే. తను ఓన్గా చేయగలిగినది ఇక్కడ, వేరే వాళ్ళ హెల్ప్తో తీసుకొని చేసేది జెడ్పీడి. నెక్స్ట్ గైడెన్స్తో, హెల్ప్తో, సపోర్ట్తో చేసేదే జెడ్పీడి. ఇక్కడ చూడండి, చేతుల హెల్ప్తో
చేతులు పట్టుకొని నడుస్తున్నాడు. అంటే ఇది పర్మనెంట్ సపోర్ట్ కాదు, టెంపరరీ సపోర్ట్ మాత్రమే. టెంపరరీ సపోర్ట్ మరియు హెల్ప్ లేకపోతే గైడెన్స్ అంటారు. స్కాఫోల్డింగ్ అంటే ఏంటి? ఇక్కడ టెంపరరీ హెల్ప్తో సపోర్ట్తో చేసేదాన్ని జెడ్పీడీ అంటే, ఇక్కడ ఏదైతే హెల్ప్ ఇస్తున్నామో టెంపరరీ హెల్ప్, సపోర్ట్, గైడెన్స్ని స్కాఫోల్డింగ్ అంటారు. మనం చూసాం కదా ఇందాక చేసే ప్రక్రియను జెడ్పీడీ అంటారు. ఇక్కడ అందించే హెల్ప్ని స్కాఫోల్డింగ్ అంటారు. ఇక్కడ ఈ పిల్లవానికి చూడండి, ఒక మ్యాథ్స్ ప్రాబ్లం రాలేదు, తర్వాత వాళ్ళ టీచర్ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా కానీ, వాళ్ళ పెద్దలు, వాళ్ళ అమ్మ కానీ ఈ ఫార్ములా సాల్వ్ చేయడానికి ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తారో, ఆ ప్రాబ్లం సాల్వ్ కావడానికి ఏ ఫార్ములా యూజ్ చేస్తారు, ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, స్టెప్ 1, స్టెప్ 2, ఇలా వాళ్ళ అమ్మ పక్కన ఉండి చెప్తుంది, ఇది చేయాలి, ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ చేయాలి అని చెప్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ పిల్లవాడు దాన్ని ఈజీగా సాల్వ్ చేయగలిగాడు. అంటే ఈ పిల్లవానికి ఎప్పటికీ రాదనా ఇక్కడ అర్థం కాదు, కొంచెం హెల్ప్ ఇస్తే ఈ పిల్లవాడు చేయగలడు అని అర్థం. అంటే ఈ పిల్లవాడు ఇక్కడ వాళ్ళ అమ్మ ఏదైతే హెల్ప్ ఇచ్చిందో దాన్ని స్కాఫోల్డింగ్ అంటారు. ఈ పిల్లవాడు ఉన్న స్టేజ్ని జెడ్పీడీ అంటారు. ఇక్కడ మోర్ నాలెడ్జబుల్ అదర్ ఎవరు అవుతారు? ఇక్కడ వాళ్ళ అమ్మ అవుతుంది. ఇక్కడ చూడండి, మోర్ నాలెడ్జబుల్ అదర్ అంటే ఈ 2 పిక్స్లో వీళ్ళ ఫాదర్ ఈమెకు సైకిల్ నేర్పిస్తున్నారు. అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్ ఎవరు అవుతారు? ఇక్కడ వాళ్ళ ఫాదర్ అవుతారు. ఇక్కడ వీళ్ళ అమ్మ ఈ అమ్మాయికు బ్రష్ చేయడం నేర్పిస్తుంది. అంటే వీళ్ళ అమ్మ మోర్ నాలెడ్జబుల్ అదర్ అవుతారు. ఇక్కడ అందించే సపోర్ట్ పర్మనెంట్ సపోర్ట్ కాదు. ఈ అమ్మాయి పర్మనెంట్గా ఎప్పుడు వాళ్ళ అమ్మని చూస్తే బ్రష్ చేస్తుందా, ఎలా చేయాలి అని వాళ్ళ అమ్మాయి నేర్పిస్తుందా అంటే లేదు, కొంచెం కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి చేయగలదు. సో ఇది టెంపరరీ సపోర్ట్. ఈ సపోర్ట్ని, హెల్ప్ని, గైడెన్స్ని ఏమంటారు? ఇక్కడ ఈ అమ్మాయికి కూడా వాళ్ళ డాడీ ఎప్పుడైతే సైకిల్ కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయడం తెలుస్తుందో అప్పటి వరకు చేతులు ఇలా పట్టుకొని నడిపిస్తాడు. ఇలా ఇచ్చేదాన్ని స్కాఫోల్డింగ్ అంటారు. దీన్ని స్కాఫోల్డింగ్ అంటారు. ఈ పిల్లవాళ్ళు ఉన్న ప్రక్రియని, అంటే ఇలా జరిగే ప్రక్రియని, వీళ్ళున్న స్టేజ్ని జెడ్పీడీ అని అనొచ్చు. అంటే వాళ్ళు చేయగలరు కానీ కొంచెం హెల్ప్తో చేయగలరు అని అర్థం. నెక్స్ట్ చూద్దాం, వైగోట్స్కి లాంగ్వేజ్ గురించి ఏం చెప్పారు. ఇతను లాంగ్వేజ్కి వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది ఇచ్చారు. డెవలప్మెంట్ జరగాలంటే సోషల్ ఇంటరాక్షన్స్ వల్ల అన్నాడు. అంటే సోషల్ ఇంటరాక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి? మన భావాలు వేరే వాళ్ళకు వ్యక్తమైనప్పుడే సోషల్ ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతాయి. మనం ఏమనుకుంటున్నాం ఇతరుల గురించి అని వాళ్ళకు చెప్పగలిగినప్పుడే, మన మైండ్లో ఏమైతే థాట్స్ ఉన్నాయో వాళ్ళకు చెప్పినప్పుడే సోషల్ ఇంటరాక్షన్స్ జరుగుతాయి. లాంగ్వేజ్ అనేది ఒక గ్రేటెస్ట్ టూల్ అన్నాడు, ఒక మంచి సాధనంగా ఇతను చెప్పాడు. కమ్యూనికేషన్ వల్ల కూడా డెవలప్మెంట్ జరుగుతుంది అని అన్నాడు. ఇతను మెయిన్గా చెప్పిన విషయం ఇంకొకటి ఏంటంటే, పిల్లల్లో పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు లాంగ్వేజ్ ఉంటుంది, థాట్ అనేది ఉంటుంది. కానీ ఇవి రెండు సపరేట్ సిస్టమ్స్గా ఉంటాయి, రెండు సపరేట్ సిస్టమ్స్గా వర్క్ చేస్తాయి. ఎప్పుడైతే 3 ఇయర్స్ స్టేజ్ వచ్చిందో 3 ఇయర్స్ స్టేజ్ వచ్చిందో ఇవి రెండు కలిసిపోయి మెర్జ్ అయిపోయి అప్పుడు రెండు ఒకదానికొకటి ఆధారం చేసుకొని అంటే ఇంటర్ డిపెండెంట్, ఒకదానిపై ఒకటి డిపెండ్ అయ్యి కాగ్నిషన్ లెవెల్స్ని ఇంకా పెంచుతాయి, అంటే ఆలోచించడానికి తోడ్పడేలా చేస్తాయి. ఇలా ఇన్నర్ స్పీచ్ కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. ఆ ఇన్నర్ స్పీచ్ రావడానికి కూడా ఈ ఆలోచన మరియు లాంగ్వేజ్ అనేవి ఉపయోగపడతాయి. సో ఈ రకంగా స్పీచ్ అనేది పిల్లవానికి 2 ఇయర్స్ కంటే ముందే ఉపయోగపడుతుంది, మనం ఆలోచించడానికి, ఆలోచనలో ఉపయోగపడుతుందని వైగోట్స్కి చెప్పారు. ఇతను 3 స్టేజెస్ చెప్పారు మనిషి యొక్క భాష ఏ విధంగా నేర్చుకుంటారని. సోషల్ స్పీచ్, ఫస్ట్ చెప్పిన స్పీచ్ ఏంటి? సోషల్ స్పీచ్. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నారు వైగాస్కి? 2 ఇయర్స్ ఏజ్ అప్పుడు సోషల్ స్పీచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సోషల్ స్పీచ్ అంటే ఏం లేదు, మనం ఇప్పుడు నార్మల్గా వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ, మన ఇంట్లో డైలీ పక్క వాళ్ళతో మాట్లాడేదాన్ని సోషల్ స్పీచ్ అని చెప్పొచ్చు, బయటికి మాట్లాడడం, దాన్నే సోషల్ స్పీచ్ అని అంటారు. ఇది కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది, 2 ఏళ్లలో వస్తుంది. నెక్స్ట్ ప్రైవేట్.
సోషల్ స్పీచ్ని సాంఘిక ప్రసంగం అంటారు. ప్రైవేట్ స్పీచ్. ఈ ప్రైవేట్ ప్రసంగం అంటే పిల్లవాళ్ళు వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకోవడం. ఈ స్టేజ్ ఎప్పుడు వస్తుంది పిల్లల్లో? 3 ఇయర్స్లో ఉన్నప్పుడు వస్తుంది. అంటే వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకోవడం, అద్దం ముందు కానీ, లేకపోతే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ, లేదు ఇది ఇక్కడ ఉండాలి, ఏదైనా కార్డ్స్ పెడుతున్నప్పుడు, ఏదైనా బొమ్మలతో ఆడుకుంటున్నప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, ఇక్కడ ఉండాలి కదా అని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడం. ఈ రకంగా మాట్లాడుకోవడాన్ని ప్రైవేట్ స్పీచ్ అని ఇతను అంటాడు. ఇది సెల్ఫ్ అండ్ సర్వ్స్ యాజ్ ఇంటెలెక్చువల్ ఫంక్షన్స్. వాళ్ళను వాళ్ళే అర్థం చేసుకోవడానికి ఈ స్పీచ్ అనేది బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళ థాట్స్ని అనలైజ్ చేయడానికి. నెక్స్ట్ చూడండి, థర్డ్ స్టేజ్ సైలెంట్ ఇన్నర్ స్పీచ్. సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అంటే సెకండ్ స్టేజ్ లాగానే సేమ్, కానీ ఇక్కడ ఏమవుతుంది, కొంచెం ఇది అభివృద్ధి చెంది సెకండ్ స్టేజ్ అనేది సైలెంట్ ఇన్నర్ స్పీచ్గా మారుతుంది. సైలెంట్ ఇన్నర్ స్పీచ్లో సేమ్ వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటారు, కానీ ఇక్కడ బయటికి సౌండ్ రాకుండా వాళ్ళ మనసులో మాట్లాడుకుంటారు. సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది, ప్రైవేట్ స్పీచ్లో వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటారు, కానీ బయటికి సౌండ్ వస్తుంది, కానీ ఇక్కడ సౌండ్ రాదు. ఆలోచించడం అన్నట్లు, వాళ్ళ మనసులో వాళ్ళే మాట్లాడుకోవడం అన్నట్టు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, నేను రేపు స్కూల్కి పోయి ఏం చేస్తాను, రేపు ఈ టైంకి ఎక్కడ ఉంటాను, నేను ఈ ప్లేస్లో ఏం చేస్తుంటాను అని ఈ విధంగా వాళ్ళ మైండ్లో వాళ్ళ మనసులో వాళ్ళే మాట్లాడుకోవడాన్ని సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అంటారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 7 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది. 7 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ స్పీచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, పియాజే వైగాట్స్కీ డిఫరెన్స్ ఏంటి? పియాజే ఏం చెప్పారంటే, ఫస్ట్ పిల్లవాని యొక్క మైండ్ ఉంటుంది కాబట్టి ఇతను మైండ్కి, ఆలోచనలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు పియాజే. వైగోట్స్కి ఏమి ఇచ్చాడు? లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. లాంగ్వేజ్ వల్ల డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పాడు. పియాజే ఏం చెప్పాడంటే, మైండ్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ అయ్యి మైండ్ వల్ల సొసైటీని అర్థం చేసుకుంటారు అని. ఎక్స్టర్నల్ వరల్డ్ అంటే సొసైటీ, మనం ఏదైతే బయట చూస్తుంటామో దాన్ని అర్థం చేసుకుంటారని పియాజే చెప్పారు. కానీ వైగోట్స్కి ఏం చెప్పారు? సొసైటీలో ఏదైతే చూస్తామో దాన్నే పిల్లలు వాళ్ళ మైండ్లో ఫిక్స్ చేసుకుంటారు. కాబట్టి ఫస్ట్ సొసైటీ వల్ల వాళ్ళ మైండ్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది, నిర్మాణం జరుగుతుంది, వాళ్ళ మైండ్ నిర్మాణం జరుగుతుంది అని వైగాట్స్కి చెప్పారు. ఇవి వాళ్ళ ఇద్దరిలో ముఖ్యమైన డిఫరెన్సెస్. ఇంకా పియాజే ప్రకారం లాంగ్వేజ్ డిపెండ్స్ ఆన్ థాట్స్, థాట్ కమ్స్ బిఫోర్ లాంగ్వేజ్. పియాజే ఏమన్నాడు? ఫస్ట్ థాట్ వస్తుంది మనిషిలో, అంటే ఫస్ట్ ఆలోచించే తత్వం, బ్రెయిన్ అనేది మెచ్యూర్ అవుతుంది, ఆ తర్వాత లాంగ్వేజ్ అనేది తర్వాతకు వస్తుంది అని పియాజే చెప్పాడు. కానీ వైగాట్స్కి ఏం చెప్పాడంటే, లాంగ్వేజ్ ఉంటుంది, థాట్ ఉంటుంది. పిల్లల్లో స్టార్టింగ్ నుంచి ఇవి రెండు ఉంటాయి. ఒకవేళ లాంగ్వేజ్ లేకపోతే పక్క వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటారు 2 ఏళ్లలోపు పిల్లలు? సో లాంగ్వేజ్, అవి థాట్, లాంగ్వేజ్ అనేవి రెండు ఉంటాయి, కానీ ఇవి రెండు డిఫరెంట్గా ఉంటాయి. రెండు కలిసి డిపెండ్ అయ్యి ఉండవు. ఇవి రెండు డిఫరెంట్ సిస్టమ్స్గా, అంటే రెండు వ్యవస్థలుగా పనిచేస్తాయి. 2 ఇయర్స్ ఉన్నప్పుడు, ఎప్పుడైతే 3 ఇయర్స్ వస్తాయో అప్పుడు ఇవి రెండు కలిసిపోయి ఒకదానికొకటి డిపెండ్ అయ్యి రెండు అనుసంధానించుకొని వర్క్ చేయడం జరుగుతుంది అని వైగాట్స్కి చెప్పారు. ఇలాగే ఇన్నర్ స్పీచ్ అనేవి వర్బల్ థాట్కి ఉపయోగపడతాయి, అంటే మనం మనసులో అనుకొని మాట్లాడుకోవడం. ఈ విధంగా లాంగ్వేజ్ థాట్ అనేవి అనుసంధానించుకుంటాయని వైగాట్స్కి చెప్పారు. ఇతను చాలా చిన్న ఏజ్లో చనిపోయాడు కాబట్టి ఇంకా ఇతను సరిగా ప్రూవ్ చేయలేకపోయాడు ఈ విషయాలన్నీ. సో చూడండి, నెక్స్ట్ ఇక్కడకు థియరీ అయిపోయింది. ఇప్పుడు సీటెట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్. ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి 2-3 క్వశ్చన్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ అబ్జర్వింగ్ దట్ స్టూడెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు ప్రొసీడ్ ఫర్దర్ ఆన్ ఎన్ ఆన్గోయింగ్ యాక్టివిటీ, ఏ టీచర్ డిసైడ్ టు ప్రొవైడ్స్ క్యూస్ అండ్ హింట్స్ in form of what, why, how. According to Lev Vygotsky theory, this strategy of teacher will.
ఇక్కడ ఒక టీచర్ ఏం చేస్తుందంట, ఒక పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నారు, కృత్యం చేస్తున్నప్పుడు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ కృత్యం అనేది వాళ్ళకు కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు టీచర్ ఏం చేసింది, కొన్ని క్లూస్ ఇచ్చి హింట్స్ ఇచ్చింది. అంటే వాళ్ళకు కొంచెం సపోర్ట్ అనేది అందించింది, హెల్ప్ అనేది చేసింది, లేకపోతే గైడెన్స్ ఇచ్చింది అనొచ్చు. ఈ రకంగా ఆమె ఇచ్చే హెల్ప్ని వైగోట్స్కీ థియరీ ప్రకారం ఈమె ఏ రకమైన స్ట్రాటజీ ఫాలో అయ్యింది అని అడిగారు. డీమోటివేట్ ద చిల్డ్రన్, ఆమె చిల్డ్రన్స్ని మోటివేట్ చేయకుండా డీమోటివేట్ చేసేసింది. అంటే మీరు చేయలేరని చెప్పిందా, ఇలా హౌ వై అని అడిగి ఆమె యాక్ట్ యాజ్ స్కఫోల్డ్ ఫర్ లెర్నింగ్. స్కఫోల్డింగా ఇది, లేకపోతే కాస్ విత్డ్రా టెండెన్సీ అమంగ్ స్టూడెంట్స్, ఆమె విత్డ్రా చేసుకోండి ఇంకా మీరు చేయలేరు అని చెప్పిందా పిల్లలతో. బీ మీనింగ్లెస్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ఇది అర్థం లేని పని అని అంటారా మీరు. ఇలా ఆమె క్వశ్చన్స్ అడగడం అనేది అర్థం లేనిదా. సో అర్థం లేని పని అయితే కాదు. లేకపోతే ఆమె ఎందుకు అడుగుతుంది, ఆమె అడిగిన తర్వాత పిల్లలు ఈజీగా చేయగలుగుతారు. కాదు, విత్డ్రా పిల్లల్ని మీరు చేయకండి అని చేసేలా చేసిందా ఈమె, కాదు. డీమోటివేట్ చేసిందా, కాదు. ఇది స్కఫోల్డింగ్. ఏదైతే తను సపోర్ట్ ఇచ్చిందో, హెల్ప్ చేసిందో, టెంపరీగా గైడెన్స్ ఇలా అడగడం వల్ల పిల్లలు ఈజీగా చేయడానికి హెల్ప్ చేసింది, కాబట్టి దాన్ని స్కఫోల్డింగ్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ ఏ టాస్క్ సైనా ఈజ్ టాకింగ్ టు హర్ సెల్ఫ్ అబౌట్ వేస్ షీ కెన్ ప్రొసీడ్ ఆన్ ద టాస్క్ అకార్డింగ్ టు లేవ్ వైగోట్స్కీస్ ఐడియాస్ ఆన్ లాంగ్వేజ్ అండ్ థాట్. దిస్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ స్పీచ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ వాట్. సైన్ ఏం చేసిందంటే తనతో తానే మాట్లాడుకుంటుంది. దీన్ని ప్రైవేట్ స్పీచ్ అని మనం తెలుసుకున్నాం. అయితే ఇది దేనికి సంకేతం అని ఇక్కడ అడుగుతున్నారు. అలా తనలో తానే మాట్లాడుకోవడం దేనికి సంకేతం అని అన్నారు. కాగ్నేటివ్ ఇమ్మెచ్యూరిటీ, అంటే ఆమె ఆలోచనలో ఇంకా పరిపక్వత పొందలేదా అని అన్నారు. సెల్ఫ్ రెగ్యులేషన్, ఆమె సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే తన గురించి తాను తన ఆలోచనలు అనలైజ్ చేసుకుంటుందా అని అర్థం. ఈగోసెంట్రిజం, ఆమెలో అహంకేంద్రంగా ఉందా. సైకలాజికల్ డిసార్డర్, ఆమెకు ఒక వ్యాధి ఉందా. సో ఆమెకు వ్యాధి లేదు, అలా తనలో తాను మాట్లాడుకోవడం అనేది వ్యాధి అయితే కాదు. ఈగోసెంట్రిజం అనేది ఇక్కడ మనం డిస్కస్ చేయలేదు, పియాజే దాంట్లో వస్తుంది ఇది. ఇంకా కాగ్నేటివ్ ఇమ్మెచ్యూరిటీ, ఆమె ఆలోచనలు ఇంకా పరిపక్వత పొందలేదు, అంటే ఆమెకు లేదు అంత నాలెడ్జ్ అనా, కాదు. ఆమె సెల్ఫ్ రెగ్యులేషన్ చేస్తుంది, అంటే నేను చేస్తుంది కరెక్టా కాదా అన్నట్లు తనను తానే అనలైజ్ చేసుకుంటుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లేవ్ వైగోట్స్కీ సోషియో కల్చరల్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ ఎంఫసైజెస్ ఇంపార్టెన్స్ ఆఫ్ డాష్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. లేవ్ వైగోట్స్కీ యొక్క సోషియో కల్చర్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ అనేది దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. కల్చర్కా, అట్రిబ్యూషన్కా, మోటివేషన్కా, ఈక్విలిబ్రేషన్కా. ఈక్విలిబ్రేషన్ ఇక్కడ లేదు. మోటివేషన్ గురించి వైగోట్స్కీ చెప్పలే, సో అట్రిబ్యూషన్స్ కాదు. ఇతను చెప్పింది వైగోట్స్కీ అంటే సోషియో కల్చరల్, సో కల్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ థియరిస్ట్స్ while viewing children as active seekers of knowledge emphasized the influence of social and cultural contents on their thinking. ఎవరు చిల్డ్రన్స్ని ఒక యాక్టివ్ సీకర్స్గా వాళ్ళ నాలెడ్జ్ని పొందుతారని చెప్పి, ఇలా పొందడానికి సోషల్ అండ్ కల్చరల్ సాంఘిక సంస్కృతి అనేవి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి, ప్రభావం చూపిస్తాయి అని చెప్పారు. వాళ్ళ నాలెడ్జ్ పొందడానికి సంస్కృతి సంప్రదాయాలు ప్రభావం చూపుతాయని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు. మనకు తెలుసు, ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేసిన వ్యక్తి లేవ్ వైగోట్స్కీ ఎక్కువ సోషల్ కల్చర్ గురించి వాళ్ళు దాని నుంచి నేర్చుకుంటారని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, వైల్ వర్కింగ్ ఆన్ ఏ జిగ్సా పజిల్ 5 years old Najma says to herself, where is the blue piece? No, not this one, darker one that would go here and make this show. This kind of talk is referred to by Vygotsky as. 5 ఏళ్ల నజ్మా ఏమని మాట్లాడుకుంటుందంటే తనలో తానే కొన్ని బ్లూ పీసెస్ తను అరేంజ్ చేస్తుంది. అప్పుడు ఆమె ఏమని మాట్లాడుతుంది, నేను ఇది పెడుతున్నాను కానీ ఇక్కడ ఇది కాదు, ఈ బ్లూ పీస్ కాదు, ఇంకా డార్క్ ఉన్న బ్లూ పీస్ అని ఆమెలో ఆమె మాట్లాడుకుంటుంది. ఇలా మాట్లాడుకోవడం అనేది
వైగాట్స్కి ప్రకారం ఏమవుతుంది? ప్రైవేట్ స్పీచా, టాక్ లౌడా, స్కాఫోల్డింగా, ఈగోసెంట్రిక్ స్పీచా? ఈగోసెంట్రిక్ స్పీచ్ అనేది మనకు పియాజేలో చూస్తాం. స్కాఫోల్డింగ్ అంటే సపోర్ట్, ఆమె సపోర్ట్ ఇచ్చుకుంటుందా అంటే కాదు. టాక్ అలౌడ్ అంటే ఆమె బయటికి చెప్తుంది, కానీ దాని గురించి మనం ఈ రకంగా ఈ పేరుతో పిలవలేదు. ఏమన్నాం? దాన్ని తనతో తానే బయటికి మాట్లాడడాన్ని ప్రైవేట్ స్పీచ్ అన్నాం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ చూడండి, ప్రైవేట్ స్పీచ్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. గివింగ్ క్యూస్ టు చిల్డ్రన్ అండ్ ఆఫరింగ్ సపోర్ట్ యాజ్ అండ్ వెన్ నీడెడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఎప్పుడైతే పిల్లలకు అవసరం అవుతుందో అప్పుడు సపోర్ట్ ఇవ్వడం అనేది దేనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు? రెయిన్ఫోర్స్మెంట్ అంటే పునర్బలనమా, కండిషన్ చేయడమా, మోడలింగ్ అంటే వాళ్ళకు ఒక రోల్ మోడల్ లాగా ఉండడమా, స్కాఫోల్డింగా? ఇక్కడ సపోర్ట్ అన్నారు. మనకు సపోర్ట్ అన్నా, హెల్ప్ అన్నా, గైడెన్స్ అన్నా SHG దాన్ని ఏమంటాం? స్కాఫోల్డింగ్ అంటారు. ఇది టెంపరరీ సపోర్ట్, దీన్ని స్కాఫోల్డింగ్ అంటారు. ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు ఇచ్చారన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, లేవ్ వైగాట్స్కి రిఫర్స్ టు ద వర్బల్ డైలాగ్స్ దట్ చిల్డ్రన్ హ్యావ్ విత్ దెమ్సెల్స్. చిల్డ్రన్ వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకోవడాన్ని లేవ్ వైగాట్స్కి ఏమన్నారు? ఈగోసెంట్రిక్ స్పీచా, అహం కేంద్రంగా మాట్లాడుతున్నారనా, ప్రైవేట్ స్పీచా, డిస్టార్టెడ్ స్పీచా, లేకపోతే ప్రాబ్లమెటిక్ స్పీచా? మనం తెలుసుకున్నాం. వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకోవడం ఏమంటారు? ఈగోసెంట్రిజం కాదు, డిస్టార్టెడ్ కాదు, ప్రాబ్లమెటిక్ కాదు. సో ప్రైవేట్ స్పీచ్. అకార్డింగ్ టు లేవ్ వైగాట్స్కి లెర్నింగ్ ఈజ్ వాట్? నేర్చుకోవడం అనేది ఏమని చెప్పాడు వైగాట్స్కి? సోషల్ యాక్టివిటీ అంటే సమాజంతో నేర్చుకుంటారు, సమాజం యొక్క భాగస్వామ్యంతో. ఇండివిజువల్ యాక్టివిటీ అంటే వాళ్ళంతకు వాళ్ళే నేర్చుకుంటారనా, ప్యాసివ్ యాక్టివిటీ ఎటువంటి చేంజెస్ లేకుండా నేర్చుకుంటారనా, కండిషన్స్తో నేర్చుకుంటారా, కండిషన్డ్ యాక్టివిటీ అంటే కాదు. ఇతను చెప్పింది ఏంటి? ఇది రాంగే, ప్యాసివ్ ఎలాంటి చేంజెస్ లేకుండా నేర్చుకోరు. ఇండివిజువల్గా అంటే వాళ్ళంతకు వాళ్ళే నేర్చుకుంటారని చెప్పారా? లేదు, సోషల్ యాక్టివిటీ అని చెప్పారు. అంటే సొసైటీలో అందరితో ఇంటరాక్షన్స్ వల్ల నేర్చుకుంటారు అని వైగాట్స్కి చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, ద జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ రిఫర్స్ టు. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ను ఇందులో ఉన్న దేన్ని రిఫర్ చేస్తుంది, దేని అర్థవంతంగా ఉంటుంది? జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది ZPD. ద ఫేజ్ వెన్ మ్యాక్సిమం డెవలప్మెంట్ ఈజ్ పాసిబుల్. ఎక్కువ వికాసం జరిగేదాన్ని ZPD అంటారా? ద డెవలప్మెంట్ ఫేజ్ వెన్ చిల్డ్రన్ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లెర్నింగ్. ఎప్పుడైతే పిల్లలు కంప్లీట్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీని నేర్చుకుంటాను అని చెప్పడాన్ని ZPD అంటారా? ఏ కాంటెక్స్ట్ ఇన్ విచ్ చిల్డ్రన్ కెన్ ఆల్మోస్ట్ పర్ఫామ్ ఏ టాస్క్ ఆన్ దర్ ఓన్ విత్ ద రైట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్. వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఒక పని చేయగలరు, కానీ మొత్తం చేయగలరు, మ్యాక్సిమం చేయగలరు, కానీ కొంచెం హెల్ప్ ఉంటే చేయగలరు, దాన్ని ZPD అంటారా? ద పాయింట్ ఇన్ అరేంజింగ్ వెన్ సపోర్ట్ కెన్ బి విత్డ్రా. లెర్నింగ్ వెన్ సపోర్ట్ కెన్ బి విత్డ్రా. సపోర్ట్ లేనప్పుడు చేసేదాన్ని ZPD అంటారా? ZPD అంటే మనం చూసాం, ఎప్పుడైతే కొంచెం సపోర్ట్ ఇచ్చినప్పుడు చేస్తారో దాన్ని ZPD అంటారు. అంటే మ్యాక్సిమం వాళ్ళు చేయగలరు, కానీ కొంచెం సపోర్ట్ ఇస్తే దాన్ని కంప్లీట్ చేయగలరు అన్నట్టు. సో ఫోర్త్ ఆప్షన్ రా. మ్యాక్సిమం డెవలప్మెంట్ జరిగినప్పుడు చేసేదా కాదు, కంప్లీట్ రెస్పాన్సిబిలిటీతో చేసేదా కాదు, ఎప్పుడైతే ఆల్మోస్ట్ పర్ఫామ్ ఏ టాస్క్ ఆన్ దేర్ ఓన్ విత్ ద రైట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్తో చేసేదే ZPD. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో మన క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.